ప్రేమ పేరుతో యువతికి మాయ మాటలు చెప్పి శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన ప్రియుడి ఘటన పోలవరం జిల్లాలో చోటు చేసుకుంది. కోనవరం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సోడి ప్రేమకుమారిని వెంకటాయపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆంబుతూర నరేష్ గత 4 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ప్రేమ్ కుమార్ కి మాయ మాటలు చెప్పిన నరేష్ ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో ప్రేమ కుమారి తన కుటుంబ సభ్యులతో కలిసి చింతూరు ఐటీడీఏ ముందు ప్లకార్డులు పట్టుకుని బైఠాయించింది. తనను మోసం చేసిన నరేష్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఐటీడీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ప్రేమ కుమారి. నా పేరు సోడి ప్రేమకుమారి, వెంకటాయపాలెం గ్రామం, కోనవరం మండలం. వెంకటాయపాలెం గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా విధులు నిర్వర్తించేదాన్ని. అదే టైంలో అంగోటి నరేష్ అనే వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించేవాడు. నేను ప్రేమిస్తున్నానని నా వెనక పడేవాడు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. నేను పెళ్లి చేసుకుంటాను కదా, నీకెందుకు భయం అంటూ ఉండేవాడు. నేను నన్ను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. నన్ను బలవంతంగా, నన్ను శారీరకంగా కూడా లొంగ తీసుకున్నాడు. నా ఫోన్ కి అసభ్యకరమైన మెసేజ్లు, న్యూడ్ ఫోటోలు కూడా పంపించేవాడు. ఎందుకు ఇలా పంపిస్తున్నావు అంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కదా, నీకెందుకు భయం అనేవాడు. సడన్ గా లాస్ట్ మంత్ నుండి నన్ను సడన్ గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను గట్టిగా నిలదీశాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే నిన్ను నేను చేసుకోను, నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. అదే ఈ నెల 16వ తారీఖున మా కుల గ్రామస్తుల పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ కుల పంచాయతీ చేయగా మధ్యలో నుండి వెళ్లిపోయాడు. అదే రోజున 16వ తారీఖున పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. 17వ తారీఖున వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అనంతరం అతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్న చివరి నిమిషంలో నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి ఎస్ఐ గారికి హామీ ఇవ్వడం జరిగింది. అంగీకార పత్రం మీద కూడా ఆ ఇరువైపు కుటుంబ సభ్యులను కూడా సంతకం చేయడం జరిగింది. తెల్లారితే పిల్లనంగా తను పారిపోవడం జరిగింది. వాళ్ళ అక్కలు, వాళ్ళ బావలు, దానితో పాటు భరత్ అనే వ్యక్తి కూడా తనకి సహకరించి పారిపోయేలా చేశాడు. ఈ విషయాన్ని పీఓ గారి దృష్టికి తీసుకువచ్చాను. నాకు న్యాయం జరిగింది.